కర్ణాటక సెక్స్ స్కాండల్ కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హెచ్డి రేవన్నను బెంగళూరు సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో రేవన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. రేవన్నను ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు మీడియా ప్రతినిధులు ఎంత ప్రశ్నించినా ఆయన మౌనంగానే ఉన్నారు. అంతకుముందు రేవన్న ఉండే హులే నర్సీపూర్ కు కూడా ఒక పోలీస్ బృందం బాధితురాల్ని తీసుకుని వెళ్లింది. దేవగౌడ నివాసం నుంచి రేవన్నను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య భవానీ మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఈ నెల 29వ తేదీన బాధితురాలిని రేవన్న అనుచరుడు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలుపై రేవన్న కుమారుడు ప్రజ్వల్ లైంగిక దాడికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ప్రజ్వల్ కోసం సిట్ ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అతడు జర్మనీలో ఆశ్రయం తీసుకున్నట్టు గుర్తించారు అధికారులు. బాధితురాలు 5 ఏళ్ల పాటు రేవన్న ఇంట్లో పనిచేశారు. 3 ఏళ్ల క్రితం ఆమె పని మానేశారు. ప్రజ్వల్, రేవన్నకు సంబంధించిన అశ్లీల వీడియోలు కర్ణాటకలో వైరల్ అయ్యాయి. హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు ప్రజ్వల్ రేవన్న. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడని, ఎంపీ క్వార్టర్ కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన భర్తను చంపేస్తానని బెదిరించినట్టు ఆరోపించారు ఆమె. ఆ ఫోటోలను, వీడియోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతోనే రేవన్నను అరెస్ట్ చేశారని, ఈ వ్యవహారంతో కాంగ్రెస్ కు సంబంధం లేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ కేసులో సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుందన్నారు. రేవన్న సహాయకుడైన రాజశేఖర్ కు చెందిన కళేనల్లిలో ఫామ్ హౌస్ లో ఆ మహిళను నిర్బంధించినట్టు సిట్ పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను కాపాడారు. బెంగళూరుకు తీసుకువచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు.